భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండికుంట వద్ద కాలేజీ బస్సు బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో 60 మంది విద్యార్థులకి గాయాలయ్యాయి. దాంట్లో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా కూడా ఉంది. సో బస్సు కింద ఒక విద్యార్థి చిక్కుకుపోయాడు. విద్యార్థిని బయటకు తీసేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఈ బస్సు పాల్వంచలోని కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీదిగా గుర్తించారు. సో ప్రమాద సమయంలో బస్సులో 69 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదానికి పొగమంచే కారణమని భావిస్తున్నారు పోలీసులు. విజువల్స్ చూస్తున్నాం, అక్కడ ఉన్న వారంతా కూడా అమ్మాయిలు అధిక శాతంగా ఉన్నారు. సో ఆ బస్సులో కేఎల్ఆర్ కాలేజీ సంబంధించిన బస్సు అది. ఆ బస్సు వస్తూ వస్తూ పొగమంచు కారణంగా ఒక్కసారిగా ఈ ప్రమాదంలోనైంది. బస్సు పూర్తిగా బోల్తా కొట్టింది. అయితే బోల్తా కొట్టిన బస్సు కింద ఒక విద్యార్థి చిక్కున్నారంట. సో ఈ ఘటనలో మరణాల సంఖ్య కొంత పెరిగే అవకాశం కనబడుతోంది. ఇప్పటివరకు మరణాల గురించి ఇంకా అధికారికంగా అక్కడ అధికారులు అనౌన్స్ చేయలేదు. బట్ 60 మంది విద్యార్థులకి చాలా తీవ్రంగా గాయాలై బస్సు కింద ఒక విద్యార్థి చిక్కోవడంతో పాటుగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు మాత్రమే తెలుస్తోంది. విజువల్స్ చూస్తుంటే అక్కడ చాలా మంది విద్యార్థినులు, అటువైపుగా పలువురు విద్యార్థులు కూడా ఉన్నారు. అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తెల్లవారుజామున పొగమంచు చాలా తీవ్రంగా ఉంది. పొగమంచు కారణంగానే ఈ బస్సు బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. భద్రాద్రి జిల్లా మండికుంట వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. పాల్వంచలోని కేఎల్ఆర్ కాలేజీకి సంబంధించిన బస్సు 69 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్ కాస్త ప్రమాదానికి గురైంది, బోల్తా కొట్టింది. దీంట్లో 60 మంది విద్యార్థులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఒక విద్యార్థి బస్సు కింద చిక్కుంది. మరికొంతమందికి చాలా తీవ్రంగా పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెల్లవారుజామున ఏ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది? 69 మంది విద్యార్థులతో వెళ్తున్న ఆ బస్సు టువర్డ్స్ కాలేజ్ వైపుగా వెళ్తుందా? ఏం జరిగింది? ఇన్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అంటే కాలేజీకి రెగ్యులర్ గా వెళ్ళేటువంటి కాలేజీ బస్సెస్, స్కూల్స్ వెళ్ళేటువంటి స్కూల్ బస్సెస్ కూడా పొగమంచు కారణంగా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొంది. నిన్న మొన్న ఎప్పుడు లేని పొగమంచు ఈ రోజు విపరీతంగా ఉదయం 9 దాటినప్పటికీ కూడా అంతటి తీవ్రతమైనటువంటి పొగమంచు ఉండడంతో వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇక్కడి పరిస్థితిని గమనించినటువంటి ఇక్కడ వాహనదారులు కూడా, డ్రైవర్లు కూడా కొద్దిగా స్లోగానే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఇక్కడ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి గతంలో కూడా పొగమంచు కారణంగా అనేక ప్రమాదాలు జరిగినటువంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు భద్రాద్రి జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఒక కాలేజీ బస్సుకు సంబంధించినటువంటి విషయం. అది 60 మంది విద్యార్థులతో వెళ్తున్నటువంటి చేసుకుని కాలేజీకి అక్కడ కాలేజీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ పొగమంచు కారణంగా కనీసం ఒక 10-20 కిలోమీటర్ల వేగంతో కూడా ముందుకు వెళ్ళలేనంత తీవ్రమైనటువంటి పొగమంచు రావడంతో వాహనదారులు కొందరు మాత్రం చాలా స్లోగా వెళ్తున్నారు. మరికొందరు మాత్రం ఉదయం 4 గంటల నుండి ఉన్నటువంటి పరిస్థితులతోటి ఆ వాహనాలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఇంతమంది విద్యార్థులు రోజు రెగ్యులర్ గా దినచర్యలో భాగంగా కాలేజీకి వెళ్తున్నటువంటి సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా అక్కడ పరిస్థితులను బట్టి కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మండికుంట వద్ద కాలేజీ వెళ్తున్నటువంటి బస్సు ఈ పొగమంచు కారణంగానే బోల్తా పడినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి బాధితులు, అలాగే అక్కడ ఉన్నటువంటి కొంత ప్రత్యక్ష సాక్షుల విషయం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మొత్తం 60 మంది విద్యార్థులకు మాత్రం గాయాలయ్యాయి. ఇక్కడ పరిస్థితి మాత్రం ఇద్దరి పరిస్థితి చాలా తీవ్రంగా విషమంగా ఉంది. అందులో మనం విజువల్స్ లో చూస్తున్నాం, బస్సు కింద ఆ బస్సులోనే ఒక విద్యార్థి పడి చాలా అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతనికి కూడా 108 సిబ్బంది బస్సులోకి ఎక్కి ప్రాథమిక చికిత్స చేస్తున్నటువంటి విషయం చూస్తుంటే కూడా ఎంత దారుణమైనటువంటి అంశంగా మనకు గమనిస్తుంది. అంటే విద్యార్థులు ఉదయం లేచి వెళ్దామనుకున్నటువంటి కారణంతో ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అక్కడ పరిస్థితులను బట్టి డ్రైవింగ్ చేయాల్సినటువంటి బస్సు డ్రైవర్ అక్కడ పొగమంచు కారణంగా కొంత స్లోగా వెళ్లాల్సి ఉంది. కానీ ఏ విధమైనటువంటి తొందరపాటుతోటి తను వెళ్ళాడా మరి ఏందనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విద్యార్థులను కూడా బయటకు తీసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడికి సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ ట్రాఫిక్ కూడా భారీగా చేరడంతో ఆ ట్రాఫిక్ ను కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ పొగమంచు కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి కొంత దూరంలో నుండే అక్కడ కొంత సిగ్నలింగ్ ఏర్పాటు చేసి కొంత రెడ్ లైట్ల తోటి దూరం నుంచి వచ్చేటువంటి వాహనదారులను ఆపేటువంటి ఆ ప్రయత్నం చేస్తూ ఆ డైవర్షన్ మెల్లగా పక్క నుండి వెళ్లే విధంగా ఇక్కడ ప్రమాదం జరిగిందని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పోలీసులు కూడా కొద్దిగా మరిన్ని ప్రమాదాలు జరగకుండా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ అయితే కనిపిస్తుంది. అయితే బస్సులో కూడా ఇక్కడ ఆ కేఎల్ఆర్ కు సంబంధించినటువంటి బస్సు ఇది పాల్వంచలోని కేఎల్ఆర్ ఇన్స్టిట్యూట్
ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన విద్యార్థులుగా ఇక్కడ గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం టోటల్ గా 69 మంది విద్యార్థులు ఉన్నారు. దీనికి ప్రధాన కారణంగా పొగమంచు అయినటువంటి కారణాలు స్పష్టంగా తెలుస్తున్నాయి మనోజ్. రైట్. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి? వాళ్ళ తల్లిదండ్రులకు ఆ సమాచారం అందిందా? ఆ బస్సు కింద ఒక విద్యార్థిని కూడా చిక్కుంది అని అంటున్నారు. ఆ విద్యార్థిని తీసారా? ఎస్ మనోజ్, ఇక్కడ మొత్తం టోటల్ 69 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తుంటే అందులో 60 మందికి అంటే బస్సు పూర్తిగా పల్టాయించింది. మొత్తం ఆ కింద ఉన్నటువంటి ప్లేస్ అంటే 2 పల్టీలు కూడా కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ పల్టీలు కొట్టి ఇక్కడ కింద పడినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనకు ఆ విజువల్స్ లో చూస్తుంటే ఆ బస్సు పైన ఉండాల్సినటువంటి ప్లేస్ కిందికి వచ్చేసరికి ఆ అంబులెన్స్ సిబ్బంది 108 సిబ్బంది కూడా వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ పైన బాటం కూడా మనకు కిందకి ఒరిగిపోయి అంటే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇవన్నిటిని చూస్తుంటే ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వెంటనే కొంతమందికి సమాచారం అందించారు. హుటాహుటిన అంటే మరింత ప్రమాదంలో ఎంతమంది పిల్లలకు గాయాలయ్యాయన్న విషయం మీద క్లారిటీ తీసుకున్నారు పోలీసులు. 69 మంది విద్యార్థులు 60 మందికి కూడా గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరు మాత్రం తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నారు. వీరందరినీ అంటే ఫస్ట్ ఎయిడ్ మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్లకు స్థానికంగా వచ్చినటువంటి 108 సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ అక్కడే చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఇక్కడ పాల్వంచ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, స్థానిక ఏరియా ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. కాలేజీ యాజమాన్యానికి కూడా సమాచారం అందించారు. దీని వెనుక పోలీసులు కూడా తీవ్రంగా స్పందించారు. ఆ కారణాలు ఏంటి, డ్రైవర్ యొక్క సీనియర్ డ్రైవరా లేకపోతే ఎవరు అన్నటువంటి కోణంలోనే ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం లేచి బయటకు వెళ్ళాలంటే కూడా చలిలో గదగద వణుకుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమయంలో కూడా డ్రైవర్లు ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత అప్రమత్తంగా వెళ్ళడమే కాకుండా డ్రైవర్లు కూడా స్వీయ నియంత్రణ ఒకటి కంపల్సరీ ఉండాలి. వాళ్ళు కూడా స్వెట్టర్లు, మఫ్లర్లు అలాగే గ్లౌజులు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంత చలిలో డ్రైవింగ్ చేయాలన్నప్పటికీ కూడా చేతులు వణికే అవకాశం ఉంటుంది. కళ్ళు కూడా కొంత చలికి వణికేటువంటి అవకాశం ఉంటుంది. బ్రేక్ కొట్టిన మన ఫిజికల్ స్ట్రెంత్ కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. బ్రేక్ మీద కాలు వేయాలన్నా, క్లచ్ తొక్కాలన్నా, గేర్ వేయాలన్నా ఆ బాడీ కండిషన్, మెంటల్ స్టెబిలిటీ మాత్రం పక్కా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మరి ఏ ప్రమాదానికి కూడా పూర్తి కారణాలు అయితే తెలియాలి. కానీ ఓవరాల్ గా మాత్రం ఈ రోజు ఉన్నటువంటి విపరీతమైనటువంటి పొగమంచు అది ఇప్పటి వరకు ఈ జనవరిలో ఈ గతంలో కూడా మనం అనుకున్నట్టు జనవరిలో పొగమంచు స్టార్ట్ అవుతుంది. కానీ దానికి తగ్గట్టు చలి రాత్రిపూటనేమో చలిగాలులు వీస్తున్నాయి. అలాగే ఉదయం మాత్రం చలితో పాటు పొగమంచు కూడా తీవ్రంగా వీస్తుండడంతో ఇది ఆ ప్రమాద స్థాయిని మరింత పెంచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఇప్పటికి కూడా ప్రివెంటివ్ మెజర్స్ లో భాగంగా కొన్ని స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే ఖమ్మము, ఆదిలాబాద్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలిగాల ప్రభావం విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వం కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అండ్ డెసిషన్స్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం నుండే 8:30కు స్కూల్స్ కు వెళ్ళేటువంటి పిల్లలకు అంటే ఈరోజు 9 అయినప్పటికీ కూడా దీనిపై కూడా ఇంకా పొగమంచు తెరలు తొలగలేదు. 9 అయినప్పటికీ కూడా అట్లనే ఉండడంతో వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఆలస్యంగా వెళ్తున్నారు. కొంతమంది లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి పనులు ఉన్నారు. ఇక వాకర్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉదయం రెగ్యులర్ గా రోజు 400-500 మంది ఒక గ్రౌండ్ లోకి వెళ్తే ఈ రోజు మాత్రం కనీసం 10ల సంఖ్యలో కూడా లేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ ప్రివెంటివ్ మెజర్స్ లో డ్రైవర్లు మాత్రం ముఖ్యంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మనకు గుర్తు చేస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా పాల్వంచకు సంబంధించిన కేఎల్ఆర్ కాలేజీ బస్సు ఉదయాన్నే కాలేజ్ వైపుగా వెళ్తోంది. సో భద్రాద్రి జిల్లా మండికుంట దగ్గర ఈ కాలేజీ బస్సు పొగమంచు కారణంగా డ్రైవర్ కంట్రోల్ చేయలేక అదుపు తప్పి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. 69 మంది విద్యార్థులతో వెళ్తున్నటువంటి ఈ బస్సులో 60 మంది విద్యార్థులకి గాయాలయ్యే ఒక విద్యార్థి ఆ బస్సు కింద కూడా చిక్కున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆ విద్యార్థిని కూడా తరలించారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే కొంత గాయాల పాలైపోయి ఆసుపత్రిలో హాస్పిటల్లో విద్యార్థులంతా చికిత్స పొందుతూ ఉన్నారు. సో తల్లిదండ్రులు కూడా కొంత షాక్ గురయ్యారు. మరి ఈ సంఘటనకు సంబంధించి కొంత కలవరపాటు గురి చేస్తోంది.